బ్రేకింగ్ చూస్తున్నాం. రాహుల్ ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారు. ఇక హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు బయలుదేరారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక. అక్కడ రామప్ప ఆలయంలో పూజల అనంతరం ములుగులో బస్సు యాత్ర ప్రారంభిస్తారు. తర్వాత ములుగు బహిరంగ సభలో ప్రియాంక మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ములుగు సభ వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. అగ్రనేతలకు భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చే ఛాన్స్ ఉంది. రాహుల్ ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు బయలుదేరారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక. అక్కడ రామప్ప ఆలయంలో పూజల అనంతరం ములుగులో బస్సు యాత్ర ప్రారంభిస్తారు. తర్వాత ములుగు బహిరంగ సభలో ప్రియాంక మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ములుగు సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు. అగ్రనేతలకు భారీగా స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఇక బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలివచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి జగన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. జగన్, రాహుల్ గాంధీ అటు ప్రియాంక గాంధీ అయితే హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు బయలుదేరన్నట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళకి అక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? మరి కాసేపట్లో అయితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అయితే రామప్ప టెంపుల్ వద్దకు చేరుకున్నారు. ములుగు జిల్లా రామప్ప టెంపుల్ వరకు చేరుకుని ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ పాదయాత్ర 3 రోజులు ఉండబోతా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ అక్కడ నుంచి బస్ యాత్ర ప్రారంభం చేస్తారు. 3 రోజులు ఉంది. ఈ యాత్రలో ఖచ్చితంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ అయితే తెలంగాణలో అన్ని చోట్ల దాదాపు 119 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టయితే టూర్ చేస్తున్నాడు. దానికి ధీటుగా ఉండేలా సో ఏఐసిసి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇది కేసీఆర్ టూర్ కు ధీటుగా ఉండేలా ప్లాన్ చేసింది. ప్రియాంక గాంధీ అయితే మహిళలతో కూడా సమావేశం అవుతారు. మహిళలకు సంబంధించిన తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్షుత్యాలు కావచ్చు, మహిళలకు సంబంధించిన గ్యారంటీలు కావచ్చు, అవి కూడా ప్రియాంక గాంధీ సభ మహిళల కోసం ప్రత్యేకంగా ఒకటి ఉన్నది. దాని తర్వాత సింగరేణి కార్మికులతో కూడా రాహుల్ గాంధీ గోదావరిలో కానీ పెద్దపల్లిలో కానీ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాని తర్వాత కరీంనగర్ లో ఒక మీటింగ్ ఉండబోతా ఉన్నది. కరీంనగర్ తర్వాత పసుపు రైతులు జగిత్యాలలో కానీ అది కోరుట్ల కానీ ఆర్మూర్లో ఈ ఏదో ఒక చోట్ల పసుపు రైతులతోటి రాహుల్ గాంధీ మీటింగ్ ఉండబోతా ఉంది. దాని తర్వాత నిజామాబాద్ టౌన్ లో కూడా ఒక మీటింగ్ ఉండబోతా ఉంది. సో ఈ రకంగా రాహుల్ గాంధీ టూర్ 3 రోజులు అయితే కొనసాగుతుంది. సో అక్కడ రామప్ప నుంచి మొదలు పెడితే పెద్దపల్లి నుంచి కరీంనగర్ నుంచి జగిత్యాల నుంచి కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా నిజామాబాద్, బోధన వరకు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సుష్మిత, జగన్, ఇప్పుడు ఈ సభలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు ఇంకెంతమంది నేతలు హాజరయ్యే అవకాశం ఉంది? రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో పాటు టీపీసీసీ రేవంత్ రెడ్డి, సో ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సో అదేవిధంగా ఇతర ఏఐసిసి నేతలతో పాటు సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఎందుకంటే ఇప్పటికీ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా సిఎల్పీ కొంత ఇదిగా ఉంది. డిసెంబర్ 9వ తేదీన అయితే ఎల్బీ స్టేడియంకు రండి, వచ్చి ప్రమాణ స్వీకారం రండి అంటూ కూడా జనాలను పిలిచినటువంటి విషయాలు ఏవైతున్నాయి ఆ విషయంలో అయితే కొద్దిగా సిఎల్పీ నేతలు కొద్దిగా రేవంత్ మీద కొద్దిగా గుర్తినట్టుగా పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉంది. సో రేవంత్ ఏకపక్షంగా ఇట్లా ప్రకటించడం ఏంటండి, ప్రమాణ స్వీకారానికి రమ్మని పిలవడం ఏంటని కూడా సీనియర్లు గుర్తవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో మరి అదే విధంగా అక్కడ వరంగల్ సంబంధించి కొండా సురేఖ గానీ కొండామల్లి గానీ హాజరవుతారా లేదా అనేది కనిపిస్తా ఉంది. ఎందుకంటే పరకాల నియోజకవర్గంలో వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, పరకాల నియోజకవర్గంలో
కొండమూరి ఇద్దరికి టికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. రేవూరు ప్రకాష్ రెడ్డి ఈ మధ్యన బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. సో ఆయన కూడా ఆయన స్థానాన్ని ఆశిస్తాను. ఈ కొండమూరికి ఇస్తారా, రేవూరు ప్రకాష్ రెడ్డికి ఇస్తారా, అసలు ఎలా సమన్వయం చేస్తారు అక్కడ అనేది అక్కడ ఉత్కంఠ అయితే నెలకొన్నది. కృష్ణ. రైట్, థ్యాంక్ యూ జగన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.